ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ తటస్థ వైఖరి తీసుకోవడం అత్యంత విచారకరమన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకునే బీఆర్ఎస్ తెలంగాణ బిడ్డకు మద్దతు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన చెప్పిన తీర్పులు చారిత్రాత్మకమన్నారు. అలాంటి వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు తటస్థ వైఖరి ప్రకటించడం అంటే తెలంగాణకు ద్రోహం చేసినట్టని అన్నారు నారాయణ. ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీలో టీఆర్ఎస్ తటస్థ వైఖరి తీసుకోవడం అనేది అత్యంత విచారకరం. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమే దగా తప్ప ఇంకోటి కానీ కాదు. తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సహకరించిన వాడు. దేశవ్యాప్తంగా న్యాయ కోదిగా నీతులు చెప్పినటువంటి వ్యక్తి. ఆయన తీర్పులు చారిత్రాత్మకం. అలాంటి వ్యక్తిని ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు తటస్థంగా ఉండమంటే ఏ తెలంగాణ పేరు చెప్పి ఏ తెలంగాణ ప్రజలు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించి మీరు గెలిచారు, 2 మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి టీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేయడం అంటే ఇది ఆత్మహత్య సదృశ్యం. తెలంగాణ ప్రజలు